హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వచ్చేసి నేను ఇంక డీమార్ట్‌కి అయితే వెళ్ళాను. సో, వెరైటీగా ఉంటుంది కదా అనేసి డీమార్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇంకా షూట్ ఏం చేయలేదండి. ఎందుకంటే ఇంకా ఎప్పుడూ ఉండే థింగ్సే ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. సో, నాకే బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా! ఇంతకు ముందు కూడా డీమార్ట్ వీడియోలయితే పెట్టాను కాబట్టి, ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో అయితే పెడతాను. సో, ఇది అనుకోకుండా వెళ్ళాను. మా హస్బెండ్ అయితే అక్కడ వాళ్ళతో మాట్లాడాలి అనేసి వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్ళేసాను. ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటే, నా పని నేను అక్కడ డీమార్ట్ అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేసేసి కొన్ని కొన్ని అయితే తెచ్చుకున్నాను. ఏం తెచ్చుకున్నాననేది ఈ వీడియోలో కాస్ట్‌తో సహా మెన్షన్ చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. ఇక్కడ చూపిస్తున్న బాక్సులైతే అబ్బబ్బా! ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి. ప్లాస్టిక్ ఒకవేళ వాడాలి అనుకుంటే ఇలాంటి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ వాడితే ఏం కాదన్నమాట. అంటే వేడివి ఏం వేయం కదండీ! స్టోర్ చేసుకునేదానికి ఇలాంటివి యూజ్ చేయొచ్చును. తర్వాత కడాయి అయితే ఇంట్లో ఉన్నది పాడైపోయింది. అందుకనేసి ఒక కడాయి అయితే తెచ్చుకున్నాను. చాలా బాగుంది. నాప్కిన్స్ అయితే తీసుకున్నాను. ఇదొక పేరు నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక డిజైన్ గూడా తీసుకున్నాను. అండ్ ఈ డిజైన్ చాలా బాగుంటే డిఫరెంట్‌గా నాకు ఇదొచ్చేసి రూ. 59 అయితే పడింది. 3 అయితే వచ్చాయి. ఇది గూడా అంతే సేమ్ కాస్టే. సో, నెక్స్ట్ వచ్చేసి విమ్ లిక్విడ్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పెయింట్ బ్రషెస్ అయితే తీసుకున్నాను. ఎందుకో చూస్తానే తీసుకోవాలి అనిపించింది. అందుకనేసి తీసుకున్నాను. ఇవి కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ రూపీస్ 50 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెల్ పెట్టుకునే దానికి అండ్ ఇలా మనకు హ్యాండ్‌గా కూడా స్కూటీలో ముందర పక్క ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు కదా అనేసి సెల్ అందుకు పెట్టుకునేదానికి. అండ్ మనం బయటికెళ్తున్నామంటే ఎక్కువ ఫోన్‌పే‌ని ప్రతిసారి ఫోన్‌పే యూజ్ చేయాల్సొస్తుంది. సో, అందుకనేసి వీటిలో అయితే సెల్లు ప్లస్ మనీ కూడా క్యారీ చేయొచ్చు కదా అనేసి ఇలాంటిదొకటి ఎప్పటినుంచో అనుకుంటున్నాను. వీటికి పెద్దగా నాకు కాసు పెట్టాలి అనిపియదు. సో, అందుకనేసి జస్ట్ నాకిది రూ. 100 అండి. 129 రూపీసే పడింది. చాలా బాగుంది. డిజైన్ ఎందుకు వైట్ కదా! నెక్స్ట్ వచ్చేసి ఈ నాప్కిన్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 అయితే తీసుకున్నాను. కలర్‌లు బాగా ఉన్నాయి కదా అనేసి బాగుంటే తీసుకున్నాను. ఒక్కొక్కటొచ్చేసి రూ. 59 అయితే పడుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న కర్రీస్‌కి అందుకుంటాయిలే అనేసి స్టీల్ అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా అనిపించి ఇది ఆఫర్ కూడా ఉంది. సో, అందుకనేసి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి రూ. 150 అయితే మనకు ఆఫర్ ప్రైస్‌లో రూ. 99 అయితే వచ్చింది. చాలా బాగుంది. స్టీల్ కదా! ఇంట్లో ఎన్ని హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అండ్ పిన్నుసూదులు అంటాం కదా! ఎన్ని ఉన్నా గూడా అవసరమైనప్పుడు అస్సలు కళ్ళకి కనిపించవు కదా! సో, అందుకనేసి హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. ఇవి 3 వచ్చేసి నాకు ఈ 3 సెట్ గదా! రూ. 49 అండ్ ఇది కూడా రూ. 49. చిన్నటి స్పూన్స్ కావాలి అనేసి చిన్న చిన్న వాటిలో పెట్టుకునేదానికి. ఇవైతే సెట్ 6 అయితే వచ్చాయి. ఇవైతే తీసుకున్నాను. స్టాండర్డ్‌గా బాగా వెయిట్‌గా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని టబ్లర్ అంటామేమో. కార్డ్ అందుకు వేసి ఇలా ఇలా చిలకొట్టుకునేదానికి. టంబులర్ అనుకుంటా. ఇదైతే తీసుకున్నాను. ఇదొచ్చేసి కాస్ట్ ఏమోనండి దీని మీద అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి బయట ఒక బల్బ్ అయితే పోయింది. సో, అందుకనేసి బల్బ్ అయితే తీసుకున్నాం. దీనికి 1 ఇయర్ వారంటీ అయితే ఇచ్చారు. కాస్ట్ కూడా మనకు ఇది కూడా ఆఫర్‌లోనే ఉన్నిందండి. దీని మీద కాస్ట్ వచ్చేసి 16 సారీ రూ. 689 ఉంది. కాకపోతే ఇంత పడ్డలేదండి. 300 ఆ రేంజ్ అయితే పడింది. ఈ ఒక్క బల్బే ఇంత కాస్ట్ పడింది. 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు. చెక్ చేసి ఇచ్చారు కాబట్టి
మనకు ఓపెన్ లో ఉంది. ప్లేట్స్ కావాల్సి వచ్చి ఒక స్మాల్ సైజ్, ఒక బిగ్ సైజ్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అనేది చాలా బాగుంది కదా అనేసి తీసుకున్నాను. ఈ ప్లేట్స్ కొంచెం తక్కువ వస్తుంటే ఈ 2 అయితే తీసుకున్నాను. స్మాల్ సైజ్ వచ్చేసి 35 రూపీస్ పడింది. అండ్ బిగ్ సైజ్ వచ్చేసి మనకు 49 రూపీస్ అయితే పడింది. 65 ఉంది, 49 అయితే వచ్చిందండి. ఇది కూడా 55 రూపీస్ అయితే ఉంది. మనకు ఆఫర్ ప్రైస్ కాబట్టి 35 రూపీస్ కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిమార్ట్ కి వెళ్ళాను అనుకోండి, నేను డిఫరెంట్ గా ఉండే ఒక కొత్తది ఏ కలెక్షన్ అయినా కానివ్వండి ఒకటి అయితే తెచ్చుకుంటాను. సో ఈసారి పోయినప్పుడు ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా అనిపించింది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చి ఒక చిన్న ట్రే టైప్ అన్నమాట. బాగుంది. దీంట్లో పెద్ద సైజ్ కూడా ఉంది. అండ్ రౌండ్ షేప్ కూడా ఉంది. నాకు ఇదే నచ్చి చిన్నది చాలు అనేసి ఇలా చిన్నది తీసుకున్నాను. బాగుంది. 49 రూపీస్. పెద్దది అయితే 99 రూపీస్ అయితే ఉందండి. కాస్త పెద్దగా వస్తుంది. ఇదే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇది చూస్తూనే నాకు పల్లెటూర్లలో మంచాలు ఉంటాయి కదా, నా ప్లాస్టిక్ వైర్‌తో లేని మంచం, అదే చూస్తూనే అదే ఫీల్ అనిపించింది. సో డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది కదా అనేసి తీసుకున్నాను. ఇంకొక హెయిర్ బ్యాండ్స్ అండి. ఇవి కూడా ఇవి 35 రూపీస్. 4 కలిపి 35 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కల్లుప్పు. కల్లుప్పు అయితే తీసుకున్నాను. నేను డిమార్ట్‌కి వెళ్తే సరుకులకు సంబంధించి అయితే ఇవేమీ తెచ్చుకోనండి. చాలా దూరం ఉంటుంది. అంత దూరం నుంచి తెచ్చుకోను అనమాట. మా ఇంటికి దగ్గరలో ఉండే చిన్న చిన్న కిరాణా సరుకుల షాప్స్ ఉంటాయి కదా, అక్కడే తీసుకుంటాను సరుకులు. అంత దూరం నుంచి అయితే తెచ్చుకోను. ఇది ఒక్కొక్కసారి నాకు ఇక్కడ దొరకదనమాట. కల్లుప్పు వచ్చేసి ఇలా కంపెనీ వచ్చేసి ప్యూర్ కంపెనీలో తీసుకుంటాను. కల్లుప్పు కానివ్వచ్చు, సన్నుప్పు కానివ్వచ్చు, 2 కూడా నేను ఇదే కంపెనీలో తీసుకుంటాను. వచ్చేసి సోప్స్ అండి. బట్టల సోప్స్ నాకు డిమార్ట్ లో తప్ప ఎక్కడ దొరకవు ఇవి. వీటిలో ఇవి ఎక్కడైనా దొరుకుతాయి కదా అని మీరు అనుకోవచ్చు. రిన్ అండి. దీంట్లోనే 2 టైప్స్ ఆఫ్ మనకు సోప్స్ ఉంటాయి. చూసుకొని తెచ్చుకోవాలి. ఇక్కడ కూడా రిన్ అని సేమ్ ఇదే ఇలానే ఉంటుంది. కాకపోతే అవి తెచ్చుకుంటుంటే అంత బురుగు రావడం లేదు, నురగ రావడం లేదు, స్మెల్ కూడా రావడం లేదు. అసలు చెక్కలు ఉన్నట్టుంటాయి అనమాట. బట్టలు ఉతికేటప్పుడు కూడా అస్సలు బాగలేదు. కొంచెం అంతా మట్టి మట్టిగా బురుగు రాకుండా, స్మెల్ రాకోకుండా ఉన్నాయి. నేను ఓన్లీ డిమార్ట్‌కి వెళ్ళేది ఓన్లీ ఈ సోప్స్ కోసమేనండి. బట్టల సోపు ఇవి చాలా బాగుంటాయి. చాలా మంచి వాసన వస్తాయి. అండ్ నురుగ కూడా బాగా వస్తుంది. సో సోప్‌లే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటాయి. ఇదే కంపెనీ రిన్‌లోనే. కానీ ఒక షాప్‌లో ఉన్నట్టు ఒక షాప్‌లో ఉండడం లేదు ఎందుకనో. నాకైతే అక్కడ దగ్గరలో తీసుకున్నాను. ఇవే సేమ్, కానీ డీమార్ట్‌లో దొరికినంత క్వాలిటీగా అంత మంచి వాసనతో అంత మంచిగా అయితే లేవు. అందుకే ఓన్లీ బట్టల సోపులొచ్చేసి నేను డీమార్ట్‌లోనే తెచ్చుకుంటాను. ఇవి 6 ఆఫ్ సారీ, ప్యాకింగ్‌లో కూడా 6 వచ్చినట్టుంటాయి గదండీ! ఇవి మాత్రమే చాలా వాసనొస్తా, చాలా బురుగొస్తూ, నురగ వస్తూ చాలా బాగుంటుంది. ఇవే సేమ్ డీమార్ట్‌లో కూడా 4 ప్యాకింగ్ ఉంటాయండి. 4 ఉంటాయి సెట్టు. అవి తెచ్చుకుంటే అస్సలు బాగుండవు. ఇక్కడ లోకల్‌లో దొరికినట్టే, ఇక్కడ మనకు దరిదాపుల్లో దొరికినట్టే గట్టిగా చెక్కలాగా ఉంటుంది. ఎంత రుద్దినా నురుగు రాదు, స్మెల్ రాదు. అస్సలు బాగుండడం లేదు. సో అదైతే మీరు చూసి తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అండి. నేనైతే గమనించినాను కాబట్టే ఎస్పెషల్లీ ఇలా 6 వచ్చినట్టు మాత్రమే తెచ్చుకుంటాను. చాలా బాగుంటది డీమార్ట్‌లో. సో అందుకనేసి ఇవే తీసుకుంటాను. ఇంతేనండి నా షాపింగ్. డీమార్ట్‌కెళ్ళినప్పుడు నేను ఇవే తీసుకున్నాను. వీటికన్నిటికి కలిపి బిల్లు ఎంతయిందో మీరైతే ఒకసారి గెస్ చేయండి. చూద్దాము. ఇవి వచ్చేసి మనకు 155, 6 వచ్చేసి. చాలా బాగుంది. కవర్ తీయకపోయినా కూడా స్మెల్ అద్దిరిపోయింది. సో వీటినన్నింటిని ఇప్పుడు ఇంకా సర్దేద్దాము. ఇవేనండి నేను డీమార్ట్ నుంచి తెచ్చుకున్న అయితే మెయిన్ నేను ఈ బట్టల సోపుల కోసమే వెళ్తాను. రోజు బట్టలు ఉతికే పని ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువగానే ఖర్చయితది. సో డీమార్ట్‌లో తప్ప ఎక్కడ తీసుకోను. ఈ సోప్స్ కోసమే వెళ్తాను. అలా వెళ్ళినప్పుడు ఒక లుక్కేస్తే జస్ట్ ఏయన్నా కనిపించినప్పుడు నాకు నచ్చినప్పుడు ఎక్కువైతే తెచ్చుకోమనమాట డీమార్ట్‌లో.
సో ఇవి ప్రస్తుతానికి ఈసారి వెళ్ళినప్పుడు ఇవైతే తీసుకున్నాను. సో తర్వాత ఇవన్నీ కూడా ఇంకెక్కడికక్కడైతే సర్దేసుకుందాము. తోమాల్సినవి తోమేసుకుందాము. సర్దాల్సినవి సర్దేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక పార్సెల్ అయితే వచ్చింది. అది కూడా అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తెప్పించుకున్నానండి. అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇది నాకు కనిపించింది. లుక్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్‌లో పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చి డైనింగ్ టేబుల్‌కు మంచిగా ఉంటుంది అనేసి అయితే తెప్పించుకున్నాను. కాకపోతే కొంచెం క్లాతు కొంచెం అంటే ఆ కాస్ట్‌కు వర్త్ అని అనిపించింది. ఎందుకంటే మనం పెట్టిన కాస్ట్‌కు ఆ మాత్రం హ్మ్. క్వాలిటీ మెయింటైన్ చేశారు. క్వాలిటీలలో కూడా మనకు ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అనేటివి ఉంటాయి కదండీ! బయట మనకు డైనింగ్ టేబుల్ కవర్స్ 600 నుంచి ఇంకా స్టార్టింగే 600 ఉన్నాయండి. ఇంకా ఎక్కువ కాస్ట్‌కే ఉన్నాయి. ఇవి జస్ట్ నాకు 220 రూపీస్ అయితే పడింది. చాలా బాగుంది. నాకు చాలా బాగా అనిపించి తెప్పించుకున్నాను. మా డైనింగ్ టేబుల్‌కు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. చాలా బాగుంటుందనేసి. నెక్స్ట్ వీడియోతో చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఏది ఏమైనా పిండి కొద్దీ రొట్టె కదండీ! అందుకు డబ్బులు పెట్టే కొద్దీ క్వాలిటీలనేటివి ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్. మళ్ళీ కలుస్తాను.